Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వివిధ కర్మలు, యుగధర్మములు, తీర్థములు, చిత్తశుద్ధి, తీర్థముల మాహత్యము, వశిష్ఠ విశ్వామిత్రుల కలహమునకు కారణము. రాజా, శూద్రధర్మముతో సంబంధమును కలిగి బ్రాహ్మణులు సదా ప్రతిగ్రహించుటయందే తత్పరులై ఉంటారు. కలియుగమునందు సమయం ఎక్కువగా గడుచుచుండగా స్త్రీలలో స్వేచ్ఛాచారము అధికమవుతుంది. వారు కామలోభములకు వశులై వర్తిస్తారు. నీచ స్వభావము గల క్లేశములనే అనుభవిస్తూ ఉంటారు. తమ పతులను వంచిస్తారు. గొప్ప గొప్ప ధర్మములను వల్లిస్తూ ఉంటారు. ఇవి కలియుగమునందలి దురాచారుణులగు స్త్రీల లక్షణములు. రాజా, తిండి తీర్థములు పరిశుద్ధములైనచో చిత్తములు పవిత్రములగును. రాజేంద్ర, చిత్తశుద్ధి కలిగినచో ధర్మము పెంపొందును. సదాచార సంకరము జరిగినచో ఆ దోషము వలన ధర్మము కలుషితమగును. ధర్మ సాంకర్యము జరిగినచో వర్ణ సంకరము నిశ్చితముగా జరుగును. అన్ని ధర్మములను వదిలి కలియుగమున ప్రాణులు వర్ధిల్లుతూ ఉంటారు. కలి యొక్క స్వభావం ఇదే. రాజేంద్ర, ఈ కలి స్వభావముతో ప్రభావితులై నిరంతరము పాపములు చేయు మానవులు సాధారణ ఉపాయము చేత ప్రాయశ్చిత్తము కూడా చేసుకోలేరు. జనమేజయుడు చెప్తున్నాడు, భగవన్, మీరు సకల ధర్మములను ఎరిగినవారు. మీరు సమస్త శాస్త్రములను కూలంకషంగా అధ్యయనం చేసినవారు. అధర్మపరాయణులకు మానవుల గతి ఏమి కాగలదు? దీనిని సంస్కరించుటకు ఏదైనా ఉపాయం ఉండినచో దయతో తెలపండి. వ్యాసుడు చెప్తున్నాడు, మహారాజా, దీని కొరకే ఉపాయం కలదు. సకల దోషముల నుండి ముక్తులగుటకు భగవతి జగదంబ చరణకమలములను ధ్యానించవలెను. రాజా, పాపములను భస్మము చేయుటకు భగవతి నామమునందు ఎంత శక్తి కలదో అన్ని పాపములు కూడా లేవు. అటువంటప్పుడు భయపడవలసిన అవసరమేమున్నది? ఒకవేళ లీలగా వివశతతో ఎవరి నోటి నుండైనను భగవతి జగదంబ నామము ఉచ్చరింపబడినచో ఆ నామ ప్రభావమున ఏమేమి లభించునో వాటిని తెలుసుకొనుటకు రుద్రాది సకల దేవతలు కూడా అసమర్థులగుదురు. రాజా, శ్రీదేవి నామములను స్మరించుటయే సకల పాపములకు ప్రాయశ్చిత్తము. అందువలన కలిభయముతో భీతి చెందిన మానవులు ఏ పుణ్యక్షేత్రమునందైనను నివసించవలెను. అచ్చటి నుండి నిరంతరము భగవతి జగదంబ నామమును చింతన చేయుచుండవలెను. సకల ప్రాణి పదార్థముల నుండి విరక్తుడై ఈ ప్రపంచము నుండి ముక్తుడగును. భక్తిపూర్వకముగా భగవతి జగదంబకు ప్రణామము చేయు ప్రాణి యొక్క సకల పాపములు నశించును. సకల శాస్త్రములలో వర్ణించిన ఈ రహస్యమును నేను నీకు తెలిపితిని. దీనినంతయు చక్కగా ఆలోచించి భగవతి చరణకమలములను ఆరాధించుటయందు లగ్నము కమ్ము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.